మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం మెదక్ జిల్లా కేంద్రంలోని వెస్లీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఎలాంటి లోటుపాట్లు గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీ ప్రాంతాలైన మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ ఓటర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, రేపు 11th ఫిబ్రవరి నాడు మా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మనకి పోలింగ్ ఈ 4 మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభం అవుతా ఉంది. మరి ఈ పోలింగ్లో ఎవరెవరైతే మన ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల వ్యవస్థ కూడా ప్రతి ఒక్క పౌరుని సమానంగా చూస్తే ఇటువంటి మంచి వ్యవస్థల మన ఆ హక్కుని మనం వినియోగించుకొని కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు పెద్ద ఎత్తున ఓటు వేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ఏమైనా ఉంటే కూడా మనం పోలీస్ సిబ్బంది తినకుండా మరి 90 కాదు 100% ప్రతి ఒక్కరు కూడా రావాలని కూడా మరొకసారి మెదక్ జిల్లాలోని 4 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ, మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓటర్లందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి